కాలపురుషుడి చక్రంలో రవి పంచమ భావానికి అధిపతి లగ్నంలో ఉచ్చస్థితిలో పొందుతాడు మేషరాశిలో. అలాగే అంటే మీకు ఈవెన్ తులా లగ్నంలో నీచం ఉన్నప్పటికీ అది ఉచ్చస్థితిలో ఉన్న ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. అందువల్ల నేనేమంటానంటే డెఫినెట్గా వీళ్ళ లైఫ్లో నలుగురు గుర్తించే విధానంలో ఉండనే ఉంటారు. లేదు అది ఒక తండ్రి మూలకంగా గుర్తింపు అన్నా ఉంటుంది, లేదు మీ పిల్లల మూలకంగా గుర్తింపు ఉంటుంది, లేదు మీకున్న సెల్ఫ్ రెస్పెక్ట్, మీ యొక్క ఆత్మాభిమానము, మీ యొక్క సెల్ఫ్ టాలెంట్స్ అంటే ఇండివిజువల్గా మీరు ఎదగడం కావచ్చు జీవితంలో, ఇవన్నీ కూడా మీకు గుర్తింపునిచ్చే అవకాశాలు ఉంటాయి సమాజంలో. సో ఏదో ఒక రూపంలో సమాజంలో వీళ్ళు డెఫినెట్గా గుర్తింపు అనేది పొందుతారు. అది మీ యొక్క బ్యూటీ వల్ల కావచ్చు, మీ యొక్క టాలెంట్స్ వల్ల కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. పూర్వజన్మ స్థానాధిపతి ఒక రకంగా రవి కాలపురుషుడి చక్రంలో పూర్వజన్మ పుణ్యస్థానాధిపతి. ఇది ఒక రకంగా మంచి పొజిషనే మాట్లాడుకోవాల్సి ఉంటే. డెఫినెట్గా ఇది మంచి ఫలితం ఇచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఒకవేళ గురువు కానీ దృష్టిలో పడిందనుకోండి, ఇంకా మీరు మంచి కీర్తి ప్రతిష్టలు పొందే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ చంద్రుడు చూసిన అంటే పౌర్ణమి రోజు పుట్టిన వాళ్ళకి రవి ఎదురుగా చంద్రుడు ఉంటారు. ఇది కూడా మంచి పొజిషనే ఫేమ్ తెచ్చుకునేదానికి.